నందగోపాల్ అనామికను అరెస్టు చేసిన అప్పు నిజం తెలుసుకుని షాక్ అయిన ధాన్యలక్ష్మి. ఆనందంలో కావ్య, రాజు, అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు నందగోపాల్ని, అనామికని అప్పు అరెస్టు చేయడం ఏంటి? మరి ఏం నిజం తెలుసుకుని ధాన్యలక్ష్మి షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అనామిక ఇటు నందగోపాల్ ఇద్దరు కూడా ఒకే చోట ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు నందగోపాల్ని వేరే చోట పెడితే అక్కడికి రాజ్, కావ్య వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించారు కదా. అందుకని నందగోపాల్ని వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఉండమని చెప్తుంది అనామిక. ఈ 5 నెలలు పూర్తయిపోతే వాళ్ళు కట్టాల్సిన 100 కోట్ల రూపాయలు కట్టేస్తే మిగిలిన సంగతి మనం పంచుకుని నువ్వు ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. ఒక్క 5 నెలలు మాత్రం ఓపిక పట్టు అని చెప్పి ఇంకా అక్కడే ఒక ప్లేస్ ఉంచి అక్కడే ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తుంది అనామిక. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ కావ్యరాజుల మీద కక్ష తీర్చుకోవాలని అనామిక అలా ప్లాన్ చేస్తుంది. ఇంకిక్కడ అప్పు ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా కొన్ని కేసులనైతే ట్రైనింగ్ పీరియడ్లోనే కొన్ని కేసులు అప్పచెప్తారు. అలా వచ్చిన కేసే అనామిక కేసు. అలా అనామిక కేసు వచ్చేసరికి ఆ ఏరియాలో అనామిక అని డబ్బున్న వాళ్ళందరినీ వల వేసి పట్టుకుంటూ ఉంటుంది. అలాంటిదే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అలాంటి 2-3 ఊర్ల నుంచి కంప్లైంట్ వచ్చింది. ప్రజెంట్ ఆ అనామిక హైదరాబాద్లోని సెటిల్ అయ్యి ఒక డబ్బున్న వాడిని పట్టుకుందని, దాన్ని పట్టుకుంటే అన్ని వ్యక్తుల దగ్గర దోచుకున్న డబ్బులు మొత్తం రికవరీ చేసి వాళ్ళకి అప్పచెప్పాలని కేసు వస్తుంది. కేసు వచ్చేసరికి హైదరాబాద్ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరు అనగానే అప్పుతో పాటు మరొక పర్సన్ కూడా వచ్చేసరికి నీకు అనామిక తెలుసా అని చెప్పనగానే తెలుసు అని చెప్పనేసరికి తను నీకు ఎలా తెలుసు అని చెప్పనగానే జరిగిన విషయం చెప్పేసరికి సరే నీతో పాటు మరొకరు కూడా ఈ కేసులో ఉంటారు, ఎవరు తొందరగా అప్డేట్ తీసుకొస్తే వాళ్ళే చేస్తారనగానే సరేనని ఇంకా ఇద్దరు కూడా హైదరాబాదు ఈ డ్యూటీ మీద వస్తారు. వచ్చేసరికి ఇదంతా కూడా చేస్తూ ఉండడం అనామికతో పాటు మరొక పర్సన్ ఉన్న వ్యక్తి అయితే అనామికకు ఇన్ఫార్మ్ చేసేస్తాడు. అనామిక ఇచ్చే డబ్బులకి ఆశపడి అదే విషయం పై అధికారులకు చెప్తుంది అప్పు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గర ఉండడంతో మాట్లాడుకోవడం విని వెంటనే తన ఫోన్ చెక్ చేసి అదే విషయాన్ని పై అధికారులకు చెప్పడంతో సరే నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఏం జరుగుతుందో చూద్దాం, మీకైతే వర్క్ అప్ చెప్పారు కదా, ఎవరి వర్క్ సిన్సియారిటీగా ఉంటుందో చూద్దామని ఇంకా అనామికను పట్టుకోవాలని అప్పు ఎప్పటి నుంచి అనుకుంటుంది. ఎందుకంటే అనామిక కళ్యాణ్ విషయంలో ఏం చేసిందో అంతా తెలుసు కదా. ఆ రకంగా పట్టుకుని దానికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అనుకుంటుంది. ఇంకా అలాగే అనామికతో పాటు నందగోపాల్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉంటున్నాడన్న విషయం తెలుసుకుంటుంది. ఇంకా ఆ డిస్కషన్లోనే కళ్యాణ్ అయితే అప్పుతో చెప్తాడు, నందగోపాల్ అని ఎవరో ఉన్నారంట, అతను వల్ల మనకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందని వదిన, అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నానే కానీ వాళ్ళు నాకు ఏమీ డైరెక్ట్గా చెప్పలేదు. నందగోపాల్ అన్నవాడు ఏమన్నా నీకు తారసపడితే అంటే ఎన్డి చిట్ ఫండ్ కంపెనీ ఎండి వాడేమన్నా తారసపడితే చూడను కానీ సరే కవి అని చెప్పి ఇంకా అనామిక గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అనామిక సామంత్ను పట్టుకుందని, సామంతు అనామిక ఎక్కువ గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారని, ఆ గెస్ట్ హౌస్లో వీళ్ళిద్దరితో పాటు మరొక 3వ వ్యక్తి కూడా ఉన్నాడని మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేసేసరికి ఇంకా ఆ లోకల్ పోలీసుల వాళ్ళ ద్వారా పలానా ఏరియాలో తెలుసుకోవాలి ఎలా ఏంటి అంటే మొత్తం వాళ్ళు కావాల్సిన ఫోర్సు, కావాల్సినవన్నీ డీటెయిల్స్, అనామిక మీద ఉన్న కేసులన్నీ కూడా తీసేసరికి సుమారు 4-5 కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేసింది, పెళ్లి చేసుకుని ఏదో ఒక గొడవ పెట్టుకుని ఆస్తులు తీసుకునో బంగారం తీసుకునో ఇంట్లోంచి వెళ్ళిపోయింది, మాకు అంతా జరిగాక కానీ తెలియలేదు అంటూ వాళ్ళంతా కూడా కంప్లైంట్లు ఇచ్చిన కంప్లైంట్లన్నీ తీస్తుంది అప్పు. అన్నీ వివరించి మొత్తం సారాంశం చూస్తే అంతా ఒకటే, మోసం చేసి వెళ్ళిపోయింది అదే ఉంటుంది ఎక్కడ చూసినా. ఇంకా అలాగే ఉండేసరికి
ఇంకా అప్పు అదంతా ఎంక్వైరీ చేసి పలానా చోట ఉంటున్నారని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అనుకుని కావ్యను ఒకసారి కలిసేసరికి ఏంటి అక్క నందగోపాలని ఎవరో ఉన్నారంట ఏంటి అని చెప్పాను. కానీ ఆ విషయం నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు, అయినా ప్రాబ్లం అంతా మాది, వదిలేసాయి, నువ్వేదో ట్రైనింగ్ పీరియడ్ మీద ఏదో కేసు గురించి వచ్చావు అనగానే ఆ కేసు ఎవరిదో కాదక్క, అనామికదే కేసు, అనామిక కేసు కాబట్టే. అనామిక కేసా అనగానే అవునక్క, అనామిక పెద్ద చీటర్, ఆ చీటర్ గురించే కేసు మీద పంపించారు. ట్రైనింగ్ పీరియడ్లో మాకు ఇది శిక్షణ, ఇది ఒక టాస్క్ లాంటిదని చెప్పాను. కానీ అవునా, అనామిక గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషనే ఉందే, అనామిక మనకు పైకి కనిపించి అంత మంచిది కాదన్నమాట అని అనుకుంటూనే సరే ఇంకేంటి విశేషాలు అనగానే ఎవరో నందగోపాలని విసిగిస్తున్నాడంట అని చెప్పనేసరికి అదంతా వదిలేమని చెప్పాను కదా అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పక్క అని చెప్పాను. కానీ మొత్తం చెప్పుకొచ్చేసరికి సరే అని ఇంకా ఎప్పుడైతే అప్పు పలానా ఫామ్ హౌస్లో ఉంటున్నారన్న విషయం తెలుసుకుంటుందో ఇంకా మిగిలిన పోలీసుల ద్వారా అటాక్ చేస్తుంది. అటాక్ చేసేసరికి అప్పు కాస్త పట్టుకుందామనుకునే లోపే నందగోపాల్ కూడా అక్కడ ఉంటాడు. నందగోపాల్ కూడా అక్కడ ఉండేసరికి ఒక్కసారిగా అయితే ఇదంతా నేను అనుకున్నదంతా నిజమేనమాట, ఈ నందగోపాల్ వెనక ఉన్నది అనామిక అన్నమాట అని ఇద్దరిని కూడా పట్టుకునేసరికి ఒక్కసారి కావ్యరాజులు ఇద్దరిని కూడా ఆ స్టేషన్కి రమ్మనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నందగోపాల్ అని చెప్పాను కానీ నందగోపాల్ ఒక్కడే చేయలేదక్క, నందగోపాల్ ఈ అనామిక ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు. అండి చిట్ ఫండ్ కంపెనీని ఎత్తేసింది వీళ్ళిద్దరే అని చెప్పనేసరికి అసలే నందగోపాల్ కొంచెం భయస్తుడు కదా, 4 చెంపదెబ్బలు కొట్టేసరికి మొత్తం నిజాన్నంతా కక్కేస్తాడు. ఇదంతా అనామిక చేయమంటేనే చేశాను, లేదంటే నాకు ఆ ఉద్దేశమే లేదు, అనామికకు మీకు పాత కక్షలున్నాయంట కదా, అందుకని అనామికే కావాలని ఇదంతా నా చేత చేయించింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అనామిక నందగోపాల్ కలిసి చేశారనగానే అవును బావా అని చెప్పనేసరికి ఎరా నందగోపాల్ అంటూ 4 చెంపదెబ్బలు కొట్టి రాజు కోపాన్ని కూడా తీర్చుకుంటాడు. మొత్తానికైతే రాజు అప్పు అనామికను నందగోపాల్ని అరెస్ట్ చేయడంతో బ్యాంకు వాళ్ళని కూడా పిలిపిస్తారు. కావ్య రాజులిద్దరు కూడా బ్యాంక్ వాళ్ళని పిలిచి ఇదిగోండి నందగోపాల్ అనగానే ఒరే నువ్వు నమ్మి మోసం చేశావు, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని నమ్మడానికి కూడా ఈ లోకంలో ఆస్కారం లేకుండా ఇంత నమ్మక ద్రోహం చేశావు, అయినా నీకున్న ప్రాపర్టీస్ అమ్మితే సరిపోతుంది కదా అనగానే అమ్మేస్తే నేనేం చేయాలనగానే మరి మీకు షూరిటీ సంతకం పెట్టినందుకు వాళ్ళెందుకు బలి కావాలి, నోరు మూసుకుని ఈ కాగితాల మీద సంతకం పెట్టు, మీ ఆస్తులంతటినీ కూడా ఆక్షన్ వేస్తాం, ప్రతిరోజు మేము అన్నీ చూసుకుంటున్నాం, నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని నీ సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా సేకరించి పెట్టాం, అక్కడొక ఆస్తి ఇక్కడొక ఆస్తి అక్కడొక స్థలం ఇక్కడొక స్థలం అన్నీ ఉన్నాయి, వాటన్నిటినీ అమ్ముతావో ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100 కోట్లు బ్యాంకు కట్టాల్సిందే, అలా కడితే వాళ్ళు 20 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తానని కానీ ఆ నందగోపాల్తో మీరు కట్టించుకోండి, మేము కట్టిన 20 కోట్లు మాకు ఇచ్చేసేయండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా నందగోపాల్ని కాస్త భయపెట్టో బ్రతిమాలో మొత్తానికైతే ఒక పేపర్ మీద సంతకాలు చేయించుకుంటారు. ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆక్షన్లో పెట్టి ఇంకా ఆక్షన్లో మొత్తం అమ్మేయిగా వచ్చిన డబ్బులు బ్యాంక్ వాళ్ళకి 80 లక్షలు కట్టేసి ఇటు కావ్యరాజులకి 20 లక్షలు బ్యాంక్ వాళ్ళకి 80 కోట్లు కట్టేసి కావ్యరాజులకి 20 కోట్లు కట్టేసి ఇంకా మిగిలిన అమౌంట్ ఏమన్నా ఉంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేయడమే తప్ప వీళ్ళకి ఎలాంటి ఆస్కారం లేదు, వీళ్ళు పైనుంచి కిందకి వచ్చేంత వరకు వీళ్ళ పులుసు కారిపోయేటట్టు కొట్టాలి, మళ్ళీ ఇది మరొక మొగోడు జోలికి వెళ్ళకూడదు, వీడు మరొకరిని నమ్మక ద్రోహం మీద ద్రోహం చేయకూడదు, ఇలా వీళ్ళిద్దరినీ చిత్తకొట్టుడు కొడితేనే మనకు ఉన్న కక్ష తీరుతుంది, ఎన్నిసార్లు అడిగినా కానీ వీళ్ళు సమాధానం చెప్పకుండా నన్ను మోసం చేయాలని చూస్తే ఇలాంటి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి ఇంకా కావ్యరాజులు నేరుగా రాజు సంతకం పెట్టిన లెటర్ను కూడా తీసుకుని చించేసి ఇంకా లోపలికి వస్తారు. వచ్చేసిన తర్వాత ఏమైంది, వెళ్ళిన పని సక్సెస్ అయిందనగానే మీరు
మాకు అన్నింటా తోడుగా ఉన్నప్పుడు సక్సెస్ అవ్వకుండా ఉంటుందా అత్తయ్య అని చెప్పి అపర్ణ ననికేసరికి మొత్తానికైతే సాధించవప్పు. మన ఇంటి పరువును తీయాలని చూసిన దాన్ని కాపాడి పరువుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేవారు, కానీ ఏం చేసింది ఏంటి అంటూ మాట్లాడేసరికి అప్పుడు మొత్తం విషయం అంతా బయటకెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత జరిగింది అనగానే అవును, అందుకే కావ్యరాజులు ఇలా ప్రవర్తించారు. అయ్యో పాపం, కావ్యరాజులు ఇలా ప్రవర్తించడానికి కారణం ఇదా, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే అనుకుంటూ ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు కావ్య, మావయ్య గారి పరువు కాపాడడం కోసమే నువ్వు ఇదంతా చేసావన్న విషయం నాకు తెలీదు, నన్ను క్షమించు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి కాస్త కావ్యను హత్తుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.